మార్ఫింగ్ ఆఫ్ ఫోటోస్ కూడా ఎక్కువ అయిపోయింది. మీ రైట్ మీరు తెలుసుకోండి, యూ కెన్ టెల్ దెమ్ నో ఐ హ్యావ్ దిస్. కానీ నాకు బాధ అనిపిస్తుంది అప్పుడు వాళ్ళకి నాలెడ్జ్ ఉండుంటే. Welcome to special Women's Day episode of Law Podcast with me Nivedita and Kavya Mandava. ఈ రోజు ఎపిసోడ్లో మనం విమెన్ లీగల్ రైట్స్ గురించి మాట్లాడతాం. ఎందుకంటే when a woman knows her rights and when she is empowered, she achieves and she leads a confident life. అంటే మన ముందు ఒక ధైర్యంగా ముందుకు వస్తుంది ఆ lady. So let's welcome Kavya on this episode. Hi Kavya. Hi Nivedita. Happy Women's Day to you. Same to you and wish everybody the same. Yeah, thank you so much. నీ కాటుక కనులు విప్పారకపోతే ఈ భూమికి తెలవారదుగా. సో ఈ మధ్య విమెన్స్ డే అనగానే ఇట్స్ ఆల్ బీన్ కన్ఫైన్డ్ టు ఒక గ్రీటింగ్ కార్డ్, ఒక సేల్, జ్యువెలరీ సేల్, ఒక ఫ్యాషన్ సేల్ ఆర్ యూనో లైఫ్ స్టైల్ సేల్, దీని గురించే కన్ఫైన్ అయింది. కాబట్టి ఎస్, ఇప్పుడు వీ హ్యావ్ ఆల్ ద రైట్ రీజన్స్ టు సెలబ్రేట్ ఉమెన్స్ డే. లా పరంగా కూడా మనం చాలా దూరం వచ్చాము. ఈ రోజు మనం ఇలా కూర్చుని మాట్లాడుకుంటున్నాం అంటే వీ షుడ్ ఆల్సో రికలెక్ట్, రిమెంబర్ అండ్ చెరిష్ ఎంతమంది దీనికోసం పోరాడారు ఈ రోజు రావడానికి. అండ్ ఐ ట్రూలీ బిలీవ్ human rights are women rights and women rights are human rights. True. I think for a just society మనం అందరం కలిసి ముందరికెళ్తేనే అది జరుగుతుంది. అండ్ వెన్ ఐ టెల్ అబౌట్ దిస్ అంటే మహిళలే కష్టపడ్డారా అంటే కాదు, చాలా మంది మెన్ కూడా ముందలకు వచ్చి ఉమెన్కి సహకారం ఇచ్చి అప్లిఫ్ట్ చేసి ఇక్కడ దాకా తీసుకొచ్చారని చెప్పాలి. సో ఇట్ ఈస్ అ బ్యూటిఫుల్ డే టు సెలబ్రేట్. ఎట్ ద సేమ్ టైం నేను చూస్తుంటే చాలా మందికి వాళ్ళ లీగల్ రైట్స్ వాళ్ళకి తెలియదు. ఇఫ్ యూ హ్యావ్ టు టేక్ ఎ కాల్, ఏదైనా డెసిషన్ తీసుకోవాలన్నా ముందరికి వెళ్ళాలన్నా మన రైట్స్ మనకి తెలియాల్సిన అవసరం ఉంది. ఇది ప్రతి మహిళ గుర్తించాలి. సో కొన్ని సిచ్యుయేషన్స్లో కొంతమందిని చూస్తే నాకు చాలా బాధ అనిపిస్తుంది. అంటే వాళ్ళ రైట్ యూటిలైజ్ చేసుకోకుండా తర్వాత నా దగ్గరికి వచ్చినప్పుడు దెర్ ఇస్ లిటిల్ ఐ కెన్ డూ, అంత డిస్ట్రక్షన్ అయిపోయినాక, లేకపోతే కొంతమంది మా మదర్కి ఇలా జరిగిందండి అలా చెప్తూ ఉంటారు. బట్ దానికి ఇప్పుడు మనం ఏం లీగల్లీ ఆల్సో, ఎందుకంటే అది ఎప్పుడో అయిపోయింది, ఆ సమస్య అయిపోయింది. కానీ నాకు బాధ అనిపిస్తుంది అప్పుడు వాళ్ళకి నాలెడ్జ్ ఉండుంటే దే వుడ్ హ్యావ్ కమ్ అ లాంగ్ వే. వన్ సింపుల్ థింగ్ దే వుడ్ హ్యావ్ నోన్, వన్ లా, వన్ సెక్షన్ ఆర్ వేర్ టు గో, ఎక్కడికి వెళ్తే బాగుంటుంది సొల్యూషన్. కానీ వాళ్ళు వెళ్ళుంటే డెఫినెట్గా ఇంకా బెటర్ పొజిషన్లో ఉండేవాళ్ళు. నాట్ ఓన్లీ ద ఉమెన్ బట్ ద హోల్ ఫ్యామిలీ విల్ బీ ఇన్ అ బెటర్ పొజిషన్. సో ఆన్ దాట్ నోట్ వీ థాట్ ఆన్ టుడే బీయింగ్ విమెన్స్ డే, నేను ఒక్కొక్క క్వశ్చన్ ఫ్రమ్ డిఫరెంట్ సెక్షన్ నుంచి అడుగుతాను. బీ ఇట్ ఇన్ కార్పొరేట్ లెవెల్ ఆర్ సైబర్ క్రైమ్ ఆర్ డౌరీ హెరాస్మెంట్, ఇలాంటివి టాపిక్స్. మీరు ఒక్కొక్కటి ఐ మీన్ ఆ క్వశ్చన్స్ విని ఇఫ్ యూ కెన్ ఆన్సర్ అట్లీస్ట్ ఒక జిస్ట్గా ఒక ఎపిసోడ్లో మనం ఆ లీగల్ రైట్స్ ఏంటి అని చెప్పగలితే ఈరోజు ఎపిసోడ్లో సెలబ్రేటింగ్ విమెన్స్ డే ఇట్ విల్ బి వెరీ నైస్. Yes, and the theme also says accelerate action. Yes, that's the International Women's Day theme, right? Accelerate action and be proactive. So going by the theme, many women, domestic violence at workplace harassment, dowry harassment, cyber crime, financial exploitation, ఇలాంటివి రకరకాల ఇష్యూస్కి గురి అవుతారు. అండ్ చాలా వరకు విమెన్కి వాళ్ళ రైట్స్ గురించి తెలీదు. సో ఈరోజు యాజ్ కావ్య ఆల్వేస్ బిలీవ్స్, లీగల్ అవేర్నెస్ ఎంపవర్స్ విమెన్ టు టేక్ యాక్షన్ అండ్ డిమాండ్ జస్టిస్. దాన్ని గుర్తులో పెట్టుకొని ఈరోజు ది ఎపిసోడ్ లెట్ us స్టార్ట్. సో ద ఫస్ట్ క్వశ్చన్ టు కావ్య, డొమెస్టిక్ వైలెన్స్ ఒక మేజర్ ఇష్యూ, ఇన్ని సంవత్సరాలు గడిచినా ఇది ఒక పెద్ద ఇష్యూ. సో వాట్ ఈస్ ద లీగల్ ప్రొటెక్షన్ విమెన్ హ్యావ్? అంటే లీగల్గా ఎలా మనం విమెన్ని ప్రొటెక్ట్ చేయగలుగుతాం? కెన్ యూ ఆన్సర్ దిస్? డొమెస్టిక్ వైలెన్స్ చాలా పెద్ద సమస్య. ఇప్పుడు చాలామంది మహిళలు ఆ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. దానికి మనకి డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ ఉంది విచ్ ప్రొటెక్ట్స్ దెమ్ వెన్ దే ఆర్ ఫేసింగ్ దిస్ కైండ్ ఆఫ్ ట్రబుల్. కానీ ఫస్ట్ ఇది ఏంటి అనేది గుర్తించాలి. డొమెస్టిక్ వైలెన్స్ అంటే కొంతమంది నా దగ్గరికి వచ్చి అంటారు, డొమెస్టిక్ వైలెన్స్ కాదనుకుంటానండి, ఎందుకంటే మా హస్బెండ్ నన్ను కొట్టడం లేదు, తిట్టడం లేదు. అంటే వేరే రకాల హెరాస్మెంట్. ఇప్పుడు మీ శాలరీ అడిగి తీసుకుంటున్నాడు ఎవ్రీ మంత్, హీఈస్ నాట్ ఈవెన్ టెల్లింగ్ యూ దేనికి స్పెండ్ అవుతుంది. సో దేర్ ఇస్ ఫినాన్షియల్ అబ్యూస్. లేకపోతే కంటిన్యూస్గా అనుమానిస్తున్నాడు, నువ్వు అక్కడికి వెళ్ళావు, ఇక్కడికి చేస్తున్నావు, అలా ఇన్సల్ట్ చేయడము, కార్నర్ చేయడము, బాడీ షేమింగ్ చేయడము, ఇలా చేస్తున్నాడు. కానీ నన్నేం ఫిల్తీ లాంగ్వేజ్ వాడలేదు కదా,
సో అలా అనుకుంటుంటారు, బట్ దట్ ఆల్సో కమ్స్ అండర్ వైలెన్స్ ఓన్లీ. ఎందుకంటే తెలిసి తెలియకుండా మనని హీస్ హిట్టింగ్ యువర్ మైండ్. సైకలాజికల్లీ హీస్ మేకింగ్ యూ, డిసెంపవరింగ్ యూ దట్ వే. సో ఇలాంటివన్నీ జరుగుతున్నాయి కాబట్టి వీటిని కూడా వైలెన్స్ కిందనే గుర్తించారు. అండ్ దీంట్లో ఏ మహిళ అయినా ఈ రైట్ గురించి కోర్టుకి వెళ్ళొచ్చు దీనికి అబ్స్ట్రక్షన్ జరిగినప్పుడు. అండ్ చాలా మంది అనుకుంటారు ఇది ఒట్టి వైఫ్స్ రైట్ అని చెప్పి ఒక హౌస్ హోల్డ్ లో, బట్ మదర్స్ ఆల్సో, బికాస్ మదర్ ఇన్ లా అవును అండ్ హస్బెండ్స్ మదర్ ఈస్ ఆల్సో స్టేయింగ్ ఇన్ ద సేమ్ హౌస్ హోల్డ్, సో షీ కెన్ ఆల్సో కంప్లైంట్ అగేన్స్ట్. సో ఇప్పుడు ఈ కంప్లైంట్ ఫైల్ చేయాలంటే ఎక్కడ ఫైల్ చేయాలి? దానికి పర్టిక్యులర్ పోలీస్ స్టేషన్కే వెళ్ళాలా, లేకపోతే డైరెక్ట్ ఒక లాయర్ దగ్గర రాగలుగుతారా? ఎలా? దానికి సఖీ సెంటర్స్ ఏర్పాటు చేశారండి. అక్కడికి డైరెక్ట్గా విక్టమ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెళ్ళి కంప్లైంట్ ఫైల్ చేయొచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం కోర్టులో కూడా ఫైల్ చేయొచ్చు అనమాట ఇది. సో రెండు రకాలుగా ఇది ఫైల్ చేయడం అనేది జరుగుతుంది. దీంట్లో ఇప్పుడు నేను గుర్తించింది ఏంటంటే చాలా మంది ఇప్పుడు మనము జాబ్స్ చేస్తున్నారు మహిళలు, వాళ్ళు ఇండిపెండెంట్గా ఉన్నారు, వాళ్ళకి ఇన్కమ్ సోర్స్ ఉంది, ఫినాన్షియల్ అబ్యూజ్ ఎక్కువ జరుగుతుంది. ఎక్కువ శాతం చూస్తే ఎడ్యుకేటెడ్ వాళ్ళల్లో ఫినాన్షియల్ అబ్యూజ్ ఎక్కువ జరుగుతుంది. అంటే కొన్ని చూసి నేను షాక్ అయ్యాను. అంటే వాళ్ళు మంచి పొజిషన్లో ఉన్న డాక్టర్స్ లేకపోతే ఐటీ ఎంప్లాయీస్ హు ఆర్ డూయింగ్ వెరీ వెల్, వాళ్ళు కూడా చెప్తారు నాకు తెలియదండి, మా హస్బెండ్ కాదు ఒక ప్రాపర్టీ కొన్నారనుకోండి, మీ కాంట్రిబ్యూషన్ ఉందా అంటే నాకు తెలియదండి, నేను నా శాలరీ అయితే హస్బెండ్కి వెళ్ళిపోతుంది, లేకపోతే ఆయన లోన్ తీసుకున్నాడు నేను జస్ట్ ఓటీపీ చెప్పాను, దో ఇట్ ఈస్ ఆన్ హర్ నేమ్, ఇలాంటివి చేస్తున్నారు. సో దట్ ఈస్ వెరీ సాడ్. ఇప్పుడు చదువులేని వాళ్ళు చేశారు అనుకోండి, అది వేరే విషయం, ఎందుకంటే వాళ్ళకి తెలీదు, లెక్కలు తెలీదు, ఏమవుతుందో తెలీదు. బట్ ఎడ్యుకేషన్ ఉండి ఇంత ముందరికి వస్తున్న వాళ్ళు దే షుడెంట్ డూ కదా. దానికి నాకు చాలా బాధ అనిపిస్తుంది. అఫ్ కోర్స్ కొంచెం వాళ్ళని కూడా అంటాను, ఎందుకు మీరు కూడా కొంచెం ప్రొయాక్టివ్ ఉండాలి కదా, మీరు ఎందుకు అంత బ్లైండ్ గా చేశారు, లేకపోతే మీకు తెలియాలి కదా మీ ఫినాన్స్ అని చెప్పి. ఐ థింక్ దిస్ ఇస్ వన్ థింగ్ వీ హ్యావ్ టు. సో నౌ దట్ యూ సెడ్ సఖీ సెంటర్స్ ఇలాంటివి ప్లేసెస్లో వెళ్ళి ఫైల్ చేయవచ్చు. సో దానికి ఏదైనా ప్రూఫ్స్ ఉండాలా, ఏదైనా బ్యాక్ వర్క్ ఉంటుందా దీనికి? ప్రూఫ్స్ ఇన్ ద సెన్స్ ప్రూఫ్స్ ఉంటే మంచిది, బట్ యునో సమ్ టైమ్స్ ఇట్ గెట్స్ డిఫికల్ట్. ఇంట్లో జరిగినప్పుడు ప్రూఫ్స్ చెప్పలేము కదా. యాజ్ ఐ సెడ్ ఇప్పుడు కొట్టడం తిట్టడానికి అయితే ఫొటోస్ అవన్నీ ఉంటాయి, బట్ కొన్నిసార్లు ఫినాన్షియల్ వాటికి కూడా ఉంటాయి. కానీ ఇలా మెంటల్గా టార్చర్ చేయడము, మాటలు అనడము, బాడీ షేమింగ్ కూడా, ఇప్పుడు బయటకు వెళ్ళి వస్తే ఒక 10 days మాట్లాడకపోవడము, ప్రొవైడ్ చేయలేకపోవడం, ఇలాంటి వాటికి ప్రూఫ్స్ ఉండవు. బట్ ఐ థింక్ వాళ్ళు కూడా వచ్చి ఫైల్ చేయొచ్చు. సో డోంట్ స్టాప్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎవిడెన్స్ ఆర్ ఇఫ్ యూ ఫీల్ దెర్ ఇస్ నాట్ కాల్ రికార్డింగ్ దట్ ఐ హోల్డ్, లేకపోతే నాకు వాట్సాప్ మెసేజెస్ లేవు, చాట్ లేదు, లేకపోతే ఇది నేను ప్రూవ్ చేయలేను అని చెప్పి, దట్ షుడెంట్ స్టాప్ యూ. మీరు కంప్లైంట్ చెయ్యండి, బట్ అట్ ద సేమ్ టైం ఏమన్నా ఉన్నట్టయితే ఇలాంటిది జరిగినప్పుడు దట్ ఈస్ డెఫినెట్లీ హెల్ప్ఫుల్ ఇన్ ద కోర్ట్. అది ప్రొడ్యూస్ చేస్తే సెకండరీ ఎవిడెన్స్ గా కానీ అది కన్సిడర్ అయితే చేస్తారు. ఇఫ్ ఇట్ ఈస్ దేర్ వెల్ అండ్ గుడ్, ఎంతవరకు తేయగలిగితే అంత మంచిది. సో థ్యాంక్ యూ కావ్య. దట్ వాజ్ అబౌట్ హెరాస్మెంట్ ఒక ఇంట్లో, అంటే ఒక హస్బెండ్ అండ్ వైఫ్ మధ్యలో జరిగేది, ఆర్ హస్బెండ్ వైఫ్ మదర్ ఇన్ లా మధ్యలో జరిగింది. సో దట్ వాజ్ ఇన్ఫర్మేటివ్. అండ్ వీ ఆల్సో నో దట్ మెనీ విమెన్ ఈ మధ్య వర్కింగ్ విమెన్గా ఉన్నారు. అది ఒక షాప్లో ఉండొచ్చు, ఒక సేల్స్ గర్ల్గా పనిచేస్తూ ఉండొచ్చు, ఆర్ ఒక ఐటీ ఎంప్లాయీగా, ఒక హాస్పిటల్లో ఒక డాక్టర్గా పనిచేస్తూ ఉండొచ్చు. బట్ అట్ ద సేమ్ టైమ్ వాట్ ఈస్ కన్సిడర్డ్ అ వర్క్ ప్లేస్ హెరాస్మెంట్? అంటే వర్క్ ప్లేస్లో హెరాస్మెంట్ ఎలాంటివి ఉండొచ్చు? అంటే చాలామందికి ఆ వర్క్ ప్లేస్లో హెరాస్మెంట్ అంటేనే ఏంటంటే ఇట్ కెన్ బి ఈవెన్ లంచ్కి వస్తావా, ఇలాంటివి ఒక వెరీ అన్కంఫర్టబుల్ వే ఆఫ్ ఆస్కింగ్, ఆర్ పదే పదే చెప్పడం నువ్వు బాగున్నావు, ఈరోజు చూడడానికి బాగున్నావు, మొన్న బాగున్నావు, ఈ బింది బాగుంది, నీ చీర బాగుంది, ఇలాంటివి కూడా కంటిన్యూస్గా అన్కంఫర్టబుల్ సిచ్యువేషన్లో పెట్టడం కూడా హెరాస్మెంట్ కిందనే వస్తుందా? ఖచ్చితంగా. ఎనీథింగ్ అక్కడ వర్క్ చేసే వాళ్ళకి ఇఫ్ దట్ ఉమెన్ ఫీల్స్ అన్కంఫర్టబుల్, ఏదైనా కమెంట్ అవ్వనివ్వండి, యాజ్ యూ నో మనకి తెలుస్తుంది విత్ వాట్ ఇంటెన్షన్ ఇట్ ఈస్ గివెన్, యు నో హౌ అ పర్సన్ ఈస్ లుకింగ్ ఎట్ అస్, మర్యాదపూర్వకంగా చూస్తున్నారా లేదా. సో ఆ చూపు బట్టి కూడా యూ కెన్ నో ఏం జరుగుతుంది, ఏ విధంగా చూస్తున్నారు అని చెప్పి. సో ఏదైనా ఇఫ్ ఇట్ మేక్స్ యూ అన్కంఫర్టబుల్, దానికి డెఫినెట్గా మీరు కంప్లైంట్ చేయొచ్చు. ఇట్ నీడ్ నాట్ బి లైక్ లిటరలీ పుల్లింగ్ ఆర్ గ్రాబింగ్ ద అదర్ పర్సన్, అంత వైలెంట్గా కాకపోయినా ఇలాంటి
వి కూడా ఖచ్చితంగా కన్సిడర్ అవుతాయి. సో దీని కింద కూడా ఇఫ్ దే హ్యావ్ ఇనఫ్ లైక్ వాట్సాప్ మెసేజెస్ ఉండని, సీసీటీవీ ఫుటేజ్ ఉండని, ఆర్ వేరే కొలీగ్స్ చెప్పడం ఇలాంటివి అడ్వాన్స్ uncomfortable talking చేయడం కూడా that also can be considered as a proof. ఎస్ సర్టన్లీ ఇఫ్ యూ కెన్ కలెక్ట్ సమ్ ప్రూఫ్ అది ఖచ్చితంగా ఇవ్వచ్చు. ఇప్పుడు నేను కంటిన్యూస్గా చెప్తున్నాను, అంటే నాకు ఇలా జరిగింది, నేను వర్క్ చేసుకుంటున్నప్పుడు సంబడి దట్ గై ఈస్ కమింగ్ అండ్ ఆ ఎంప్లాయీ నన్ను ఇలా కొట్టి వెళ్ళడం, తట్టి వెళ్ళడం ఇలా జరుగుతుంది. దట్ ఈస్ సబ్స్టాన్షియల్ ప్రూఫ్, ఇలా చేస్తున్నాడు నేను వర్క్ చేస్తుంటే అని చెప్పి. బట్ కొన్నిసార్లు ఏమవుతుందంటే అపార్ట్ ఫ్రమ్ లా ఏమవుతుందంటే కొన్నిసార్లు అది వాళ్ళు ఫ్రెండ్లీగా చేస్తుండొచ్చు, ఇంటెన్షన్ నాకే తెలియలేదు అనుకోండి. యాజ్ ఎ ఉమెన్ ద ఫస్ట్ థింగ్ ఇస్ యూ టెల్ హిమ్, నాకు కంఫర్టబుల్గా లేదు, ఇలా చెయ్యొద్దు, మేబీ మీకు ఫ్రెండ్స్తో ఇలా అలవాటేమో, బట్ నాకు అలా సెట్ కాదు అని చెప్పాక కూడా ఇఫ్ దే ఆర్ రిపీటింగ్ ఐ థింక్ యాక్షన్ కెన్ బి టేకెన్. ఇది ఎప్పుడు వెన్ దేర్ ఇస్ దిస్ గ్రే ఏరియా, అంటే ఎవరి కాళ్ళే చెప్పలేకపోతున్నారు ఇది మామూలుగా చేస్తున్నాడు, ఇది కొన్నిసార్లు అలా కూడా ఉంటుంది కదా. ఈ మైట్ బి లైక్ మనం డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి వస్తాము, కల్చర్ ఎవ్రీథింగ్ విల్ మ్యాటర్ కాబట్టి అలాంటిది ఉన్నప్పుడు ఒకసారి వాళ్ళకు కూడా చెప్పి ఇంటెన్షన్ బ్యాడ్ గా లేకపోతే డోంట్ డూ, నేను కంఫర్టబుల్ గా లేను అని చెప్తే ఇఫ్ ఈస్ అ జెంటిల్మెన్ ఇంకోసారి చెయ్యరు, నో నీడ్ టు టేక్ ద ఎక్స్ట్రా స్టెప్ ఆఫ్ గోయింగ్ టు ద కంప్లైంట్స్ కమిటీ ఆర్ పోలీస్ స్టేషన్. అలా చెప్పి చూడండి, అది అవ్వని పక్షాన దెన్ ఐ థింక్ యూ ఆర్ లెఫ్ట్ విత్ నో అదర్ ఆప్షన్ రాదర్ దెన్ కంప్లైనింగ్ అండ్ టేకింగ్ యాక్షన్ అగేన్స్ట్ ఇట్. So next question, this is the I think biggest question. మనకు కొన్ని కామెంట్స్లో తర్వాత పర్సనల్ ఈమెయిల్స్ కూడా వచ్చాయి దీని గురించి. బేసికలీ మెటర్నిటీ లీవ్ అండ్ ద లీగల్ రైట్ ఫర్ మెటర్నిటీ లీవ్. ఒక లేడీ ప్రెగ్నెంట్గా ఉంటే చాలామంది విమెన్ అది చాలా భయపడతారు. లైక్ ఇప్పుడు నేను ప్రెగ్నెంట్గా ఉన్నాను అంటే నాకు లాస్ ఆఫ్ పే లో వెళ్ళాలి వస్తుందేమో, ఆర్ నన్ను జాబ్ మానేయమంటారేమో. సో అక్కడ ఏం లీగల్ ప్రొటెక్షన్ ఉంటుంది? అంటే అది కంపెనీ పాలసీస్ అండ్ వీ హ్యావ్ మెటర్నిటీ లా ఇన్ ప్లేస్ కాబట్టి. కానీ ఏంటంటే ఇఫ్ యువర్ ఎంప్లాయర్ ఈస్ టెల్లింగ్ యూ లేదు నేను ఇవ్వను, లాస్ ఆఫ్ పే ఉండాలి, మరి ఎలా నీ ప్లేస్లో నేను ఇంకొకరిని పెట్టుకుంటున్నా, అలా రకరకాలుగా చెప్పి డోంట్ గెట్ మ్యానిపులేటెడ్. దట్ ఈస్ ద హోల్ పర్పస్ ఆఫ్ అస్ మేకింగ్ పీపుల్ లీగల్లీ అవేర్. ఏంటంటే మీ రైట్ మీరు తెలుసుకోండి, యూ కెన్ టెల్ దెమ్ నో ఐ హ్యావ్ దిస్ మెటర్నిటీ బెనిఫిట్, యూ కెనాట్ డినై మీ అని చెప్తే అప్పుడు హీ కెనాట్ డినై. లేకపోతే కొన్నిసార్లు ఏం చేస్తారంటే జాబ్స్ నుంచి తీసేస్తారు వెన్ దే నో దట్ యు ఆర్ ప్రెగ్నెంట్. కొంచెం ముందలే లీవ్ ఇవ్వాల్సిన ముందలే జాబ్ నుంచి తీసేయడము, ఏదో ఒక రీజన్ చెప్పడము, అది దట్ డెఫినెట్లీ యూ కెన్ ఈవెన్ టేక్ ఇట్ టు ద కోర్ట్. డెఫినెట్గా మీకు అలాంటి సందర్భాల్లో న్యాయం జరుగుతుంది. సో ఒకవేళ మీకు ఈ రైట్స్ నుంచి డినై చేస్తే మీరు ఖచ్చితంగా ఈ కంప్లైంట్ లేబర్ కమిషన్ దగ్గర యూ కెన్ గో అండ్ గివ్ యువర్ కంప్లైంట్. సో ఐ థింక్ దిస్ మెనీ విమెన్ డోంట్ నో అండ్ యూ షుడ్ డెఫినెట్లీ నో అబౌట్ ఇట్. ఓకే, సో ద నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు నేను ఆల్రెడీ రిపీట్ చేశాను, విమెన్ అన్ని రంగాల్లో ఉన్నారు. కానీ ఇప్పటికి కూడా ఇప్పుడు చూస్తే మనం పొలాల్లో వర్క్ చేసేటప్పుడు కూడా అక్కడ కూడా ఈక్వల్ పే ఉండదు ఒక మహిళకు. ఆర్ ఒక వెన్ అ మ్యాన్ వర్క్స్ ఇన్ లేబరర్స్ కూడా దేర్ ఇస్. అలాగే ఈవెన్ ఐటీలో కూడా అలా జరుగుతున్నాయి, ఈవెన్ కొన్ని వేరే వేరే సెక్టర్స్లో కూడా జరుగుతున్నాయి. ఈక్వల్ పే ఇస్ డినైడ్ ఫర్ అ ఉమెన్ వెన్ షీ ఈస్ గివింగ్ ఈక్వల్ నంబర్ ఆఫ్ అవర్స్ ఫర్ ద వర్క్ ఆర్ ఫర్ ద సేమ్ వర్క్. అండ్ ఇఫ్ షీ ఈస్ ఈక్వల్లీ క్వాలిఫైడ్ ఆల్సో అది. సో వాట్ ఈస్ అవర్ లీగల్ స్టాండింగ్ అందులో? Legal standing is equal pay should be given and it becomes our responsibility to question also. Okay. లేదు ఇవ్వను అనేదన్నా చెప్పినప్పుడు ఐ థింక్ యూ హ్యావ్ టు. ఐ థింక్ బిగ్ కంపెనీస్ చూసుకుంటే ఇన్ ఐటీ ఫీల్డ్ అదే బిగ్ కంపెనీస్ ఐ థింక్ డోంట్ డు మచ్. దే డోంట్ డు మచ్. చిన్న స్టార్ట్అప్ కంపెనీ అలాంటి ప్లేసెస్ లో దే ఎండ్ అప్ డూయింగ్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్. చిన్న కంపెనీస్ లో అది ఎక్కువ జరుగుతుంది. అండ్ ఇన్ మీడియా యూ షుడ్ నో మోర్ అబౌట్ ఇట్. కానీ ఏంటంటే ఉమెన్ యాక్టర్స్ కి కానీ హూ ఆర్ వర్కింగ్ దేర్ వాళ్ళకి కొంచెం తక్కువ పే ఇవ్వడము, మెన్ కి ఎక్కువ పే ఇవ్వడము లాంటివి, అలాంటి డిస్క్రిమినేషన్. బట్ ఓవర్ ద ఇయర్స్ చాలా వరకు తగ్గింది. బట్ విమెన్ ఓన్లీ హ్యావ్ టు కమ్ ఫార్వర్డ్ అండ్ సే దట్ నేను అదే నెంబర్ ఆఫ్ అవర్స్ వర్క్ చేస్తున్నాను, అదే పని చేస్తున్నాను, సో ఐఎమ్ కాంట్రిబ్యూటింగ్ ఈక్వల్లీ టు ద ప్రాజెక్ట్ సక్సెస్ ఆల్సో అని కూడా వాళ్ళు ముందుకు. సో దే హ్యావ్ ద రైట్ టు కమ్ ఫార్వర్డ్ అండ్ క్వశ్చన్. ద హోల్ థింగ్ ఇస్ ఐ థింక్ విమెన్ షుడ్ నో లీగలీ దట్ ఈక్వల్ వర్క్ కి ఈక్వల్ పే ఇస్. They should demand go and demand and they shouldn't be
డిస్క్రిమినేటెడ్. ఉమెన్ అయినందువల్ల తక్కువ పే చేస్తాము సరిపోతుంది, లేకపోతే పీపుల్ కమ్ అప్ విత్ దీస్ ఎక్స్క్యూజెస్. ఏంటంటే ఇప్పుడు తను ఇల్లు రన్ చేయాలి కదా, మగాడు కదా, ఇల్లు రన్ చేయాలి కదా, అతనికి ఖర్చులు ఉంటాయి, అందుకని ఎక్కువ ఇస్తున్నాము, అందుకని మీరు కాంట్రిబ్యూట్ చేసినా కూడా మీకు తక్కువ ఇవ్వాల్సి వచ్చినామంటే ఐ థింక్ నోబడీ షుడ్ బై దట్ రీజన్. ఇంకా అది వింటూ ఉంటే మార్పు అనేది జరగదు. So now I think another question, my personal question also, is property inheritance గురించి. And నువ్వు ఇప్పుడే when you walked into the studio ఫోన్లో కూడా నువ్వు మాట్లాడుతున్నావు about a property inheritance case. Kavya was just talking, so I thought we should definitely include that question. How do women know or about property inheritance గురించి? ప్రతి ఒక్కరికి తెలియాలండి ఇది. ఉమెన్ ఆర్ మ్యాన్, దే షుడ్ నో దేర్ రైట్స్ వెన్ ఇట్ కమ్స్ టు ప్రాపర్టీ. అండ్ కొన్నిసార్లు ఏమవుతుందంటే పెళ్ళయి పంపించేసాం కదా అని చెప్పి అన్నతమ్ములు ఉన్నప్పుడు వాళ్ళు ఆవిడికి ఇవ్వకపోవడం ప్రాపర్టీలో షేర్, లేకపోతే ఈ ఇంట్లో నేనే ఉంటున్నా కదా నాన్నతో ఎప్పటి నుంచో కాబట్టి ఇల్లు నాదే అని ఒక అన్నయ్య ఒక చెల్లెలకి చెప్పడము, ఇలాంటివి ఎక్కువ చూస్తుంటాము. అండ్ మహిళలు కూడా ఓకే వింటావచ్చు, ఓకే మా మదరాళ్ళు కూడా అదే చేశారులే, మా మదర్ పెళ్ళైనాక తనకి ఏమి రాలేదు, వాళ్ళ అన్నయ్యలకి వెళ్ళింది, ఇలాంటివి చూసుకుని సరే అని చెప్పి నాకు హక్కు లేదేమో అనుకుంటారు. బట్ మన హిందూ సక్సెషన్ యాక్ట్ ప్రకారం వాళ్ళకు కూడా సమాన హక్కులు ఉన్నాయి. వాళ్ళ బ్రదర్స్కి ఏమైతే ఉన్నాయో అందరికీ సమాన హక్కులు ఉన్నాయి అన్నమాట. అది ఎవరు డినై చేయలేరు. అది ఆస్తి పంపకాల్లో కానివ్వండి, దేంట్లో కానివ్వండి, మహిళ అని చెప్పి నేను ఇవ్వను లేకపోతే నేనే మగాడిని ఇంట్లో, అలాంటివి చెల్లవండి లా ప్రకారం. అండ్ అలానే క్రిస్టియన్స్కి ముస్లిమ్స్కి కూడా వాళ్ళ లాస్లో హక్కులు కల్పించారు మహిళలకి. అంత ముందలో ఉండేవి కాదు, బట్ ఇప్పుడు వాళ్ళకి ఉన్నాయి. సో ఎవరైనా ఇలా చెప్పితే మీరు నమ్మి మోసపోయి ఆ ప్రాపర్టీ తర్వాత వాళ్ళు అమ్మేసుకుని 20 ఏళ్ళ ఇంకో జనరేషన్ వచ్చాక మీరు మా దగ్గరికి వచ్చినా మేము చేసేది ఏమి ఉండదు. ఎందుకంటే తొందరగా యాక్షన్ తీసుకుంటే మీకు రిలీఫ్ వస్తుంది. అండ్ తర్వాత ఇట్స్ లైక్ మీరు కోర్ట్ ప్రాసెస్ స్లోగా ఉంది, ఇయర్స్ పడుతున్నాయి అంటే మన మిస్టేక్ ఉన్నప్పుడు కొన్నిసార్లు అలా జరుగుతుంది. సో ఇఫ్ యూ జస్ట్ నో దీస్ థింగ్స్ ఏంటంటే మీరు క్వశ్చన్ చేయడానికి ఉంటుంది. అండ్ మీకు కొంచెం ఈ విషయం తెలిసినా మీరు ఒక లాయర్ని అప్రోచ్ అయినా ఎవరిని అప్రోచ్ అయినా లీగల్ నాలెడ్జ్ ఉండాలని వాళ్ళు మిమ్మల్ని గైడ్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. లేదమ్మా నీకు హక్కు ఉంది, నువ్వు ఎందుకు వదులుకుంటున్నావు, వాళ్ళు జస్ట్ స్టోరీస్ చెప్పి నేను డైవర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు ప్రాపర్టీ అమ్మేసుకుంటారు రేపు, లేకపోతే మీ ఫాదర్కి ఇలానే చెప్పి కొంతమంది పేరెంట్స్ని కూడా మ్యానిపులేట్ చేసి వాళ్ళ పేరు మీద రాయిపించేసుకుంటారు, నాన్న ఇప్పుడే రాసేసి అని. ఇలా చాలా గొడవలు అవుతున్నాయి, తగాదాలు వస్తున్నాయి. అండ్ ఫ్యామిలీ కేసెస్ ఇలాంటివి ప్రాపర్టీ విషయంలో ఎక్కువ అవుతున్నాయి. ఎందుకంటే ఒకళ్ళకి నాలెడ్జ్ లేనాళ్ళు ఉంటారు, సో ఫస్ట్ వాళ్ళతో సంతకాలు తీసేసుకుంటారు, వాళ్ళది కూడా వీళ్ళకి ఇచ్చేస్తున్నట్టు. మీకు అర్థమైంది కదా, లైక్ ఎలానో నీకు ఇఫ్ ఐఎమ్ ద సిస్టర్, మా బ్రదర్ వచ్చి ఎలానో నీకు ఇది రాదు కావ్య, నువ్వు సైన్ చేసే ఇది నీకు ఎలానో హక్కు లేదు, సో నేను అమ్మేసుకుంటాను, నేను ఆ డబ్బులు తెచ్చేసుకుంటాను, ఎందుకు సంతకం అని అడగాలి. ఎందుకు సంతకం తీసుకోవడం లేదు, నాకు రావాలి కదా, నేను చైల్డ్ ఆఫ్ ద ఫ్యామిలీ అని చెప్పి క్వశ్చన్ చేస్తే ఇలాంటిది మారుతుంది. ఇలాంటి ద్రోహాలనే చెప్పాలి. ఇన్ ద ఫ్యామిలీ ఇన్ని జరుగుతున్నాయి అంటే ద్రోహాలే కాక ఏమవుతుంది, మహిళల పట్ల ద్రోహమే కదా. అది జరగకుండా ఉండాలంటే మనము క్వశ్చన్ చేయాలి. అండ్ ఆడపిల్లని కొన్నిసార్లు పేరెంట్స్ సపోర్ట్ చేయరు, నువ్వు మాట్లాడుకు, అన్నయ్యకి అన్నీ తెలుసు, నువ్వు జస్ట్ సంతకాలు పెట్టు అంటారు. అలాంటివి చెయ్యకండి. Yes, I think everybody should be aware of these things, especially when it comes to property. True. So moving on to the last question, Kavya, and ఈ మధ్య చాలా ఇలాంటి సైబర్ ఫ్రాడ్లు జరుగుతున్నాయి అండ్ సైబర్ క్రైమ్స్ కూడా జరుగుతున్నాయి. అంటే ఇట్స్ కెన్ బి సైబర్ స్టాకింగ్ ఆర్ రివెంజ్ పోన్ ఆర్ ఆన్లైన్ అబ్యూస్, ఇలాంటివి ఈ మధ్య చాలా జరుగుతుంది. ఇట్స్ నాట్ ఓన్లీ ఇన్ సిటీస్, చిన్న బీ టౌన్స్ ఈ టౌన్ సిటీస్లో కూడా జరుగుతున్నాయి. సో దీని గురించి వాట్ ఆర్ ద లీగల్ స్టాండింగ్ ఫర్ దిస్? ఏ మహిళ అయితే ఈ సైబర్ క్రైమ్కి గురవుతుందో, మీరు అన్నట్టు స్టాకింగ్, రకరకాలుగా మెసేజెస్ పంపించవచ్చు, ఆర్ మార్ఫింగ్ ఆఫ్ ఫోటోస్ కూడా ఎక్కువ అయిపోయింది. సో ఇలాంటివి చేస్తున్నప్పుడు షీ కెన్ టేక్ లీగల్ యాక్షన్. తను పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వచ్చు. సైబర్ సెల్స్ ఉన్నాయి, దాంట్లో షీ కెన్ ఎక్స్ప్లెయిన్, అంటే ఫోన్ నెంబర్ ఉంటుంది, ఈమెయిల్ ఐడి ఏదో ఉంటుంది కాబట్టి ఇలా ఇన్స్టాలో లేకపోతే ఇలా మెసేజెస్ పెడుతున్నాడు, నన్ను స్టాక్ చేస్తున్నాడు, అనవసరంగా బాడీ షేమింగ్ చేయడము, లేకపోతే పదే నాకు కాల్స్ చేయడము, ఇలా ఒకళ్ళు చెప్పి
చెప్పి ఎస్ ఆల్ దిస్ ఇస్ పనిషబుల్. అయితే అలా ఒకళ్ళు కంఫర్టబుల్ లేకపోతే దేర్ ఇస్ దిస్ వెబ్సైట్ cybercrime.gov.in. దీంట్లో మీరు కంప్లైంట్ చేయొచ్చు. ఆ వ్యక్తి ఎవరు చెప్పి వాళ్ళ డీటెయిల్స్ ఇచ్చి మీ డీటెయిల్స్ వాళ్ళ డీటెయిల్స్ ఇచ్చి కంప్లైంట్ చేయొచ్చు. అండ్ తర్వాత దాన్ని మీరు పోలీసులతో కూడా పర్స్యూ చేయొచ్చు ఇలా జరుగుతుంది అని చెప్పి. అండ్ వాళ్ళు నిర్ధారిస్తే ఇవన్నీ చూసుకుని యాక్షన్ విల్ బి టేకెన్. And this is punishable also, and how many years under jail? 3.5 years దాకా శిక్ష పడవచ్చు. ఇట్ డిపెండ్స్ ఆన్ అతను ఏం చేశాడు, అది అమ్మాయిని ఎలా ఎఫెక్ట్ చేసింది, వీటన్నిటిని కన్సిడర్ చేసి పనిష్మెంట్ అనేది డిసైడ్ చేస్తారు. సో దీంట్లో ఏంటంటే మనం స్పెసిఫిక్గా మాట్లాడాల్సింది, చాలామంది ఇలాంటివి జరిగినప్పుడు ముందరికి రావడానికి సిగ్గుపడతారు. ఎందుకంటే మా ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారు, లేకపోతే సొసైటీ ఏమనుకుంటుంది, నా ఫొటోస్ ఇలా ఉన్నాయంటే ఈమె ఏదో చేయకుండా తను ఎందుకు ఫొటోస్ పెడతాడు, ఇలాంటివన్నీ వస్తాయి, నేను బ్లేమ్ అవుతాను, చాలా సిగ్గుపడుతుంటారు, బయటికి రారు. కానీ మీరు ఖచ్చితంగా బయటకు వచ్చి ఎదిరించాలి. ఎందుకంటే ఇప్పుడు ఒక లా ఉన్నా కూడా ఇప్పుడు పోలీసుల దగ్గరికి మనమే వెళ్ళాలి కదండి. అట్లీస్ట్ ఆ కంప్లైంట్ అయినా ఆన్లైన్ ఫైల్ చేయాలి. సో ఆ ఎఫర్ట్ అయితే మనము పెట్టాలి. సో ఇట్ డిపెండ్స్ ఆన్ సైబర్ క్రైమ్ లో మోస్ట్లీ ఎందుకు చాలా మంది చేయగలుగుతున్నారు అంటే ఇదే, ఆ అమ్మాయి కంప్లైంట్ చేయలేదు, నాకు అగైన్స్ట్ మాట్లాడలేదు, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు తను చెప్పినా వాళ్ళ అమ్మ బయటికి రానివ్వదు ఈ విషయాన్ని, సో ఐ కెన్ గెట్ అవే విత్ ఇట్, నేను ఏ మెసేజెస్ పెట్టినా ఏం చేసినా అని చెప్పి. సో అండ్ వన్ మోర్ థింగ్ ఇస్, ఇలా మీ దగ్గర ఏదైనా ప్రూఫ్ ఉంటే అది పదిలంగా ఉంచండి. ఎందుకంటే టు ప్రూఫ్ అది హెల్ప్ అవుతుంది. కరెక్ట్, సంబడి వాంట్స్ టు టేక్ యాక్షన్, అది హెల్ప్ అవుతుంది. కాబట్టి అది టెన్షన్లో డిలీట్ చేయడము అలాంటివి చేయకుండా అది మీ దగ్గర పెట్టుకోండి, అది మీరు చూపించగలగాలి. అప్పుడు ఇంకా స్పీడ్గా యాక్షన్ తీసుకోగలుగుతారు. So thank you so much, Kavya. Today's episode, I think it was a very good eye opener and a very empowering episode అని చెప్తాను నేనైతే. అండ్ ఈ నాలెడ్జ్ ఐమ్ షూర్, అఫ్ కోర్స్ ఇది విమెన్స్ డే స్పెషల్ ఎపిసోడ్, కానీ ప్రతి ఒక్కరికి ఇది లీగల్ హక్కు ఏంటి అది తెలిసే ఉండాలి. అండ్ ఐ హోప్ విత్ దీస్ పాయింట్స్ you should come out, know your rights, speak up and take legal action also, and take help of any support system that is available. Thank you so much, Kavya, for your time and patience and answering every question. Yes, certainly. So meeku ilantivi emaina questions unte, we have been sharing Kavya and team number, so do get in touch with her, and any legal intervention unte Kavya and team will definitely take care of that. And in the meantime, please do subscribe and like, and do leave a comment. Meeku emaina questions unte maku personally messages dwara you can leave a message, you can email us, or comment section lo comments kuda just leave a comment and we will get back to you. Thank you so much, and see you again in the next episode. లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్.